కర్ణాటక రవాణా శాఖ మంత్రి భైరతి సురేష్ కు బెంగళూరు నగరంలో ఒక విచిత్రమైన చేదు అనుభవం ఎదురైంది. సాధారణ ప్రయాణికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన మాస్క్ ధరించి మారువేషంలో రంగంలోకి దిగారు. హెబ్బాల్ నుంచి నాగశెట్టిహళ్లి వెళ్లేందుకు ఆయన ఒక సాధారణ ప్రయాణికుడిలా బిఎంటీసీ బస్ ఎక్కారు. 2 టికెట్లు తీసుకుని కండక్టర్కు 100 రూపాయల నోట్ ఇచ్చారు. అయితే చిల్లర ఇవ్వాలని కండక్టర్ అడగ్గా తన వద్ద లేదని మంత్రి చెప్పారు. దాంతో నా దగ్గర కూడా చిల్లర లేదు, కరెక్ట్ డబ్బులు ఇవ్వకపోతే బస్సు దిగిపోండి అంటూ కండక్టర్ ఖరాఖండిగా చెప్పేశారు. మంత్రి మాస్క్ వేసుకోవడంతో గుర్తుపట్టలేకపోయిన కండక్టర్ ఆయన్ను బస్సు నుంచి దింపేశారు. మంత్రి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా బస్సు దిగిపోయారు. ఆ తర్వాత నాగశెట్టిహళ్లి నుంచి కొంత దూరం వెళ్లేందుకు మంత్రి ఒక ఆటో ఎక్కారు. అక్కడ మీటర్లో 30 రూపాయల ఛార్జ్ చూపిస్తే ఆటో డ్రైవర్ మాత్రం 36 రూపాయలు డిమాండ్ చేశారు. ఎందుకు ఎక్కువ అడుగుతున్నావని మంత్రి ప్రశ్నించగా మీటర్ త్వరలోనే రిపేర్ చేయిస్తానంటూ డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. చివరికి మంత్రి అతనికి 40 రూపాయలు ఇచ్చి ఆటో దిగారు. ఏదేమైనా ఒక మంత్రి చేసిన ఈ వినూత్న తనిఖీ ద్వారా నగరంలో సామాన్య ప్రయాణికులు చిల్లర సమస్యతో ఆటో డ్రైవర్ల అదనపు వసూళ్లతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో లైవ్గా తేలిపోయింది. ಫನ್ ವರ್ಡ್ ಅಂತ ಒಬ್ಬ ತಡಕಿರಲ್ಲ ಅಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಇಲ್ಲ ಸರ್. ಸಿಎಲ್ ಹತ್ರ ಸ್ಟಾಪ್ ಕೊಡಲ್ಲ ಸರ್. ಸಿಎಲ್ ಹತ್ರ ಸ್ಟಾಪ್ ಕೊಡಲ್ಲ. 2 ನಿಮಿಷ ಅಲ್ಲ, 140 ಇಲ್ಲಿ ಸಿಎಲ್ ಹತ್ರ ಸ್ಟಾಪ್ ಕೊಡಲ್ಲ.